5 HANDS హ్యాండ్స్. చేతులు చూపించండి అందరూ. హల్లెలూయా. హ్యాండ్స్ అని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు యొక్క దైవత్వం గురించి ఈజీగా చెప్పొచ్చు. స్టాండ్స్ ఫర్ ఆనర్. రాసుకోండి. H స్టాండ్స్ ఫర్ ది ఆనర్. యేసు ప్రభువు తండ్రికి ఏ గౌరవము, తండ్రికి ఏ ఘనత ఉందో అదే ఘనతను తన పైన ఆపాదించుకున్నాడు. జీసస్ క్లెయిమ్డ్ ద సేమ్ ఆనర్ దట్ ఫాదర్ హ్యాస్. తండ్రికి ఇవ్వవలసిన ఘనత మొత్తాన్ని యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు. H స్టాండ్స్ ఫర్ వాట్? ఆనర్. A స్టాండ్స్ ఫర్ అథారిటీ. తండ్రికి ఉండవలసినటువంటి అధికారాన్ని మొత్తాన్ని కూడా యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు. A స్టాండ్స్ ఫర్ అథారిటీ. రాబర్ట్ బౌమన్ గారి మాట. H స్టాండ్స్ ఫర్ ఆనర్. A స్టాండ్స్ ఫర్ అథారిటీ. హ్యాండ్ స్పెల్లింగ్ చెప్పండి. N స్టాండ్స్ ఫర్ నేమ్స్. తండ్రికి ఆపాదించవలసినటువంటి నామములన్నింటినీ కూడా యేసు ప్రభు తన పైన ఆపాదించుకున్నాడు. He claimed the same honor. He claimed the same authority. He claimed the same names as Father. D stands for deeds. తండ్రి చేసే పనులన్నీ ఈయన చేస్తాడు. తండ్రి చేసే ప్రతి పని ఈయన చేస్తాడు. D stands for deeds. పనులు. S stands for seat. తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో అదే సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు. హల్లెలూయా. HANDS హ్యాండ్స్. హ్యాండ్స్ చూపిస్తారా? హల్లెలూయా. whenever people ask you, tell me, ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని? హ్యాండ్స్. ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని? హ్యాండ్స్. ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు దేవుడని? హ్యాండ్స్. He claimed same authority. He claimed same honor. He claimed same authority. He claimed same names. He did same deeds, and he sat on the same seat.